కరోనా పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వదిలిపెట్టి వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ జి ఓబులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 20 రోజుల నుంచి కదిరి కుమ్మరవాండ్లపల్లి మార్కెట్ యార్డు నందు నిర్వహిస్తున్న యోగి వేమన కోవిడ్ ఐసోలేషన్ కేర్ సెంటర్ ను సందర్శించి అక్కడ ఉన్న కరోనా బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యోగి వేమన ఐసోలేషన్ సెంటర్ లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను, నర్సులను మరియు నిరంతరం వాలంటీర్లుగా సేవలు అందిస్తున్న సిపిఎం పార్టీ కార్యకర్తలను అభినందించారు. అలాగే సెంటర్ కు సరుకులు, ఆర్థిక సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రెండవసారి కరోనా వ్యాప్తి పట్ల చాలా నిర్లిప్తత ప్రదర్శించిందని ధ్వజమెత్తారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 10% మాత్రమే వ్యాక్సిన్ ప్రక్రియ జరిగిందని, దీన్ని బట్టి చూస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం బాధ్యత ఉందో అర్థమవుతోందన్నారు. నేడు దేశ ప్రజల ఆరోగ్యం సంక్షోభంలో ఉందన్నారు. మళ్లీ మూడవసారి కరోనా వచ్చే ప్రమాదం పొంచి ఉందని అనేక మంది శాస్త్రవేత్తలు, ప్రముఖ వైద్యులు చెబుతున్నా ఈ పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యోగి వేమన కోవిడ్ కేర్ నిర్వాహకులు బడా సుబ్బిరెడ్డి, జిఎల్ నరసింహులు, ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్జాన్ తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు జగన్మోహన్, ఫాజిల్, రామ్మోహన్, ముస్తాక్, ఫిరోజ్ ఖాన్, సాంబశివ, జిలాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు వాళ్ళు దాంతో మాట్లాడడం, ఆ రకంగా వాళ్ళని వాళ్ళకి ఆ రకంగా మనం సాయం చేసాం. ఇట్లే ఈ ఐసోలేషన్ సెంటర్ ప్రారంభానికి అనేక మంది కదిరిలో దాతలు రకరకాలుగా సపోర్ట్ చేశారు. వస్తువు రూపంలో, డబ్బుల రూపంలో. ఈ సెంటర్ కావాల్సిన నిర్వహణకి ఖర్చుల్లో కూడా చాలామంది దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా వారే ఈ శిబిరానికి వచ్చి ఆ రకంగా సపోర్ట్ చేసి మాకు సాయం చేశారు. వారందరూ కూడా సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగానే ఈ మన రాయలసీమ మన పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులు గారు ఈ సందర్శనను ఈ యోగి వేమన సెంటర్కి వచ్చి ఈరోజు ఉదయం కరోనా బాధితులతో మనం మాట్లాడి ఏ రకంగా ఈ ఏర్పాట్లు దానిపైన ఆయన వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన మాట్లాడాల్సిందిగా. దశలో చాలా ఉధృతంగా వచ్చింది. దానివల్ల చాలామంది జిల్లాలో వందల మంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ మేరకు ఈ కోవిడ్-19 ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు దాదాపు రాష్ట్రంలో ఇప్పటికే ఒక 18-20 సెంటర్లు ప్రారంభించడం జరిగింది. అనంతపురంలో సింగమనేని నారాయణ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అయితేనేమి, ఇక్కడ వేమన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను 21 రోజులుగా నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ నిర్వాహకుల్లో చాలామంది కార్యకర్తలు, లేదా ఒక సిస్టరు నర్సు, 3 డాక్టర్లు, ఒక 12 మంది కార్యకర్తలు, సిపిఎం పార్టీ, రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘము, సిఐటియు, డివైఎఫ్ఐ కార్యకర్తలకు 12 మంది రేయి పగలు దీన్ని కాసుకొని పనిచేయడం. ముందుగా వారిని సిపిఎం పార్టీ తరఫున అభినందిస్తున్నాం. అదేవిధంగానే ఈ కోవిడ్ సెంటరు ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, వారందరూ కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి కూడా కృషి చేశారు. వాళ్ళ కృషి కూడా దీని వెనక ఎంత ఉంది, వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాం. మొత్తం ఈ సెంటర్ ఈ నిర్వహణ 21 రోజులుగా నిర్వహించడం అన్నది అభినందనీయం. అదేవిధంగానే దీనికి సహకరించినటువంటి వేమన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు సహకరించినటువంటి, అంటే వస్తు రూపం కావచ్చు, దాని ఇతర రూపాల్లో కావచ్చు, మందుల రూపంలో కావచ్చు, లేకపోతే శానిటేషన్ కావచ్చు, లేకపోతే మాస్కులు కావచ్చు. అదేవిధంగా ఈ బిల్డింగ్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా మార్కెట్ యార్డ్ కమిటీ ఈ బిల్డింగ్ని కూడా ప్రభుత్వ ఆమోదంతో ఇవ్వడం అనేటువంటిది వీరందరికీ కూడా, డాక్టర్స్కు, వీళ్ళందరికీ స్టాఫ్స్కు, వాళ్ళకు కూడా ముందుగా అభినందన తెలియజేస్తున్నాం. తర్వాత ఎందుకంటే ఈ కోవిడ్-19 సెకండ్ స్టేజ్ చాలా ఉధృతంగా వచ్చింది. ఈ ఉధృతంగా రావడం ఈ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. జిల్లాలో కూడా వేలాది మంది ఎఫెక్ట్ అయ్యారు. మరి చనిపోవడం కూడా ఎక్కువ సెకండ్ స్టేజ్లో చనిపోయారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వము వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి వ్యాక్సిన్ వేసుకుంటే దాని యొక్క ఇంటెన్స్ తగ్గుతుంది, దాని యొక్క ప్రభావం తగ్గుతుంది అని శాస్త్రవేత్తలు మొదటి నుండి చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రతి మందు ఈరోజు కేంద్రం మీదనే ఆధారపడి తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు చెప్పేటువంటి
బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ అని చెప్తున్నారు. దానికి కావాల్సిన మందులు కూడా కేంద్రమే సప్లై చేస్తే తప్ప ఇక్కడ తయారు చేసుకునే పరిస్థితి లేదు. అదే వ్యాక్సిన్ కేంద్రం నుంచే. కేంద్రము నిర్లక్ష్యం చేయడం వలన వ్యాక్సిన్ తయారైన వ్యాక్సిన్ కూడా కొన్ని ఇతర దేశాలకు పంపించడం అయితేనేమి, ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ను దాన్ని తగిన ప్రాధాన్యత ఇచ్చి గుర్తించకపోవడం అయితేనేమి, దీనివలన ఈరోజు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవచ్చిన పరిస్థితి, లేదా బెడ్లు లేనటువంటి పరిస్థితి, ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి. ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలామంది, మేము చాలాసార్లు తీసుకుపోయి ఆసుపత్రికి తీసుకుపోతే, పొద్దున్న తీసుకుపోతే 11, 12, 1 గంటలకు లేదా సాయంత్రం వరకు కూడా ఆక్సిజన్ బెడ్లు కానీ లేకపోతే ఐసీయూ బెడ్లు కానీ దొరికే పరిస్థితి లేదు. అందుకని దీని కేంద్రం బడ్జెట్లో వైద్యానికి సంబంధించినట్టు, ఎందుకంటే ప్రపంచ ప్రజల్లో అంతా కూడా మనం భారతదేశం హేళనగా చూడబడింది. ఏమని? వైద్యానికి భారతదేశం కేటాయించింది, వాళ్ళ జీడిపిలో కేటాయించింది 1.2% మాత్రమే. అంటే దాదాపు అన్ని దేశాలు కూడా 29% నుంచి 49% వరకు వాళ్ళ ఆయా దేశాల్లో జీడిపిలో వైద్యానికి కేటాయిస్తున్నాయి. అంటే వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేకపోవడం అనేది ఒక మూల కారణం. మేము ఇప్పుడు కోరేది ఏమంటే, కనీసం ఇప్పుడు 3rd స్టేజ్ వస్తుందంటున్నారు. 3rd స్టేజ్ కరోనా, ఈ 3rd స్టేజ్ వచ్చేటప్పటికైనా ప్రభుత్వం అలర్ట్గా ఉండి, దాని ముందు ఇప్పుడు ఎక్కువ భాగం పిల్లలకు వస్తుందంటున్నారు, చిన్నపిల్లలందరికీ వస్తుంది అని అంటున్నాను, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికైనా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉండి దానికి తగిన ముందు ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత చేసినటువంటి సెకండ్ స్టేజ్ ఆ నిర్లక్ష్యం అనే అనుభవం మన ముందు ఉంది. ప్రజలందరూ ఒకసారి జబ్బుతో పడి రావడం, వాళ్ళందరికీ బెడ్లు లేకపోవడం, ఆక్సిజన్ లేకపోవడం, లేదా కొన్ని చోట్ల డాక్టర్స్ కొరత. ఈరోజు అనంతపూర్ జిల్లాలో కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, నేను వెళ్ళాను అక్కడికి. అదేవిధంగా సూపర్ స్పెషల్ హాస్పిటల్ అయితేనేమి, లేదా హిందూపూర్ ఆసుపత్రి అయితేనేమి తగినంత స్టాఫ్ లేదు. ఇంతవరకు డాక్టర్లు తగినంత మంది లేరు, తగినంత మంది నర్సులు లేరు. కాబట్టి ఈ పరిస్థితి పెద్దలు చెప్తూ ఉంటారు, దప్పికైనప్పుడు బావి దూవడానికి ప్రయత్నం చేస్తే అని ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఎట్లా? అది ముందు చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా ఈ 3rd వేవ్తో వస్తుంది అనేటువంటి ఏదైతే శాస్త్రవేత్తలు చెప్పే దాన్ని కూడా ఎదుర్కోవడానికి గతం నుంచి ఉన్నటువంటి నిర్లిప్తత వదలాలా, నిర్లక్ష్యం వదలాలా ప్రభుత్వాలు. వాటి మీద సమర్థవంతంగా చేయాల్సిన అవసరం. ఎందుకంటే లాస్ట్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా లాస్ట్లో అనంతపురం జిల్లాలో తాడపత్రిలోనూ ఒక 500 బెడ్లతో, తర్వాత అనంతపూర్లో 2 బెడ్లతో 200 బెడ్లతో జర్మన్ టెక్నాలజీ పేరుతో అప్పటికప్పుడు నిర్మించారు. చాలా బాగున్నాయి అవి. నిజంగా ఆ ప్రయత్నం ఒక 2 నెలల ముందు జరిగింటే చాలామంది ప్రాణాలు కాపాడబడింది. అది చూసిన తర్వాత ఆసుపత్రిలో చాలా బాగుంది. ఇప్పుడు ఇంటెన్సివ్ తగ్గింది కొంచెం, కానీ 3rd వేవ్ వస్తుందంటున్నారు. అది ఆగస్టులో వస్తుందా, సెప్టెంబర్లో వస్తుందా, శాస్త్రవేత్తలు అంచనాలు చెప్తున్నారు. కాబట్టి ఈ 3rd వేవ్ వచ్చేదాన్ని ఎదుర్కోవడానికి ముందుగా చర్యలు తీసుకోవాలి అనేది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోదలుచుకున్నాం. మూడోది, ఇలాంటి సెంటర్స్ ఇప్పుడు ఇక్కడ వేమన ఐసోలేషన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. దీని ద్వారా ప్రభుత్వాలు ఇది ఒక చిన్న ప్రయత్నం, ఇదొక ఒక కృషి, చిన్న ప్రయత్నం. అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి. ప్రభుత్వాలు ఎందుకంటే రాజ్యాంగం మీద ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవి నిర్వహించాలి. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు వాళ్ళ సహాయం చేయడం అయితేనేమి, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్లు ఇవ్వడం అయితే ఇట్లాంటివి కూడా వాళ్ళు చాలామంది నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం మరింత బాధ్యత పెరగాలని, ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని, ఈ కరోనా 19 సెకండ్ స్టేజ్ను మరింత పెద్ద ఎత్తున భద్రతా చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి తీసుకురావడానికి ఇట్లాంటి కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ కూడా మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం విడాడి. ఈరోజు వీటికి కావాల్సిన వ్యాక్సినేషను, ఇప్పటికీ మనం వ్యాక్సినేషను ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటికి వేసినారని చెప్తున్నారు. మనం 5 కోట్ల అదంటే 1 కోటి మందికి 10-15, దేశమంతా చూసుకున్నప్పుడు 10-15%. మరి ఎన్నాళ్ళకు వేస్తారు? ఎన్నాళ్ళకు అంటే దాదాపు ఇంకో సంవత్సరం పట్టొచ్చు అని లెక్కలు చెప్తున్నారు. ఈ లెక్కను మనం వేసుకుంటూ పోతే కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ ఇవ్వాలా, రాష్ట్రం వేయాలా, అన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రమైనా కూడా. కాబట్టి ఈ మధ్యనే నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఏమని? నాదే బాధ్యత. ఇంతవరకు చెప్పారు, అన్ని రాష్ట్రాలు అడిగారు నీదే బాధ్యత నువ్వు ఇవ్వాలని.
మొన్న ప్రధానమంత్రి గారు కొత్త విషయం చెప్పినట్టు చెప్పారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానంగా మోడీ చాలా నిర్లక్ష్యం వహించాడు. మనం ఏ రకంగా సంవత్సరంలో పూర్తి చేస్తాం? ఇంకా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి డోసులు వేయాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు థర్డ్ వేవ్లో చిన్నపిల్లలు వస్తాయంటున్నారు. 5 ఏళ్ల నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారు? వ్యాక్సిన్ వేస్తే రక్షణ వస్తుంది. ఇది సంవత్సరం కాలం క్రితం వస్తే ఈ రోజుకి భారతదేశం వ్యాక్సిన్, మన పక్క దేశాలు చాలా దేశాలు అందించగలిగినాయి. ఈరోజు పత్రికల్లో రాశారు, చైనాలో దాదాపు 100 కోట్ల మందికి పూర్తి చేశారని చెప్పేసి ఈరోజు అన్ని పేపర్లు, కమ్యూనిస్ట్ పేపర్లేం కదా, అన్ని పేపర్లు రాశాయి 100 కోట్ల దాకా వేశారని. కాబట్టి ఎందుకని మనం చేయలేకపోతున్నాం? ఎందుకని మనం ఈ రకంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉంది? అందుకని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఇంకా బీజేపీ ప్రభుత్వం మూఢనమ్మకాల ప్రచారం చేస్తుంది కొంపదీసి. ఎందుకని? ప్రభుత్వ వైఫల్యాలు కప్పుపుచ్చుకోవడానికి. ఏదైతే గుజరాత్ నుంచి ఆయన ప్రధానమంత్రి గారు ఏదైతే గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చారో అన్ని పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. ఏమిటి? గుజరాత్లో ఎమ్మెల్యేలంతా కూడా పేడ పూసుకోండి పోతుంది, గంజు తాగండి పోతుంది. ఇదేమయ్యా ప్రచారం? ప్రభుత్వం ఈ రకమైనటువంటి ప్రచారం ఏం ప్రచారం అది? ఎప్పుడోది ఏమీ లేని శాస్త్ర విజ్ఞానం లేని కాలంలో, ఇటువంటి విజ్ఞానం లేని కాలంలో ఏదైనా తనకు మంచి జరిగితే ఆకు తినేవాడు, లేకపోతే ఏదైనా చేసు. కానీ ఇంత శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అయ్యి వ్యాక్సిన్ కనుక్కున్న టైంలో వ్యాక్సిన్ అందజేసింది పోయి గంజు పూసుకోండి, పేడ పూసుకోండి, ఆకు తినండి అంటే మళ్ళీ మనం ఎక్కడ పోతున్నామని. అంటే మూఢనమ్మకాలను ప్రచారం చేయడం అంటే ప్రజలను మోసపుచ్చడమే. ఈరోజు వ్యాక్సిన్ అందజేయలేక ఈరోజు బీజేపీ ఆ రకమైనటువంటి దుష్ప్రచారానికి చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా మాట్లాడలేకపోతుంది. ఎందుకో గట్టిగా విమర్శ చేయలేకపోతుంది. గట్టిగా రావాల్సినటువంటి కోటా, ఈరోజు వ్యాక్సిన్ కోటా మాకు ఇవ్వాల్సినటువంటిది అనేది పట్టుపట్టాలా, నిలదీయాలా. ఎందుకంటే వారి దగ్గరే ఉన్నాయి అవన్నీ, వ్యాక్సిన్ అయినా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఈ బ్లాక్ ఫంగస్కి అయినా, లేదా వాడే మందులు ఇప్పుడు ఏవో చెప్తున్నారు ఆ మందులు, ఇంజక్షన్లు అయినా వాళ్ళు ఇవ్వాల్సింది. ఇక్కడేం లేవు, రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇప్పుడైనా థర్డ్ వేవ్ సంబంధించినటువంటి ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఈ నిర్లక్ష్యాన్ని వీడి ప్రివెంట్గా ఇప్పటి నుంచే పిల్లలు వస్తే ఏ రకంగా చేయాలో, ఆ పిల్లలకు సంబంధించిన డాక్టర్లు, ఆ పిల్లలకు సంబంధించిన మందులు, ఆ పిల్లలకు కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని, వైద్య పరికరాలను అలర్ట్గా చేసుకొని అది ఎప్పుడైనా ఆగస్టులో వచ్చినా సెప్టెంబర్లో వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈరోజు ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి ప్రజలకు ఒక భరోసా, మేము ఉన్నాము, మీ అందరికీ, మీ పిల్లలకు ఉన్నాం అండగా అని చెప్పేసి. ఎందుకంటే ఈ కోవిడ్ సందర్భంగా ఎక్కువ భాగం భరోసా లేకపోవడం వల్ల, ఎక్కువ భాగం చాలామంది భయపడడం వల్ల, నేను కూడా చాలామందికి కోవిడ్ సెంటర్స్లో, హాస్పిటల్స్లో ఉండాలని వెళ్ళి చూసి వచ్చాం. ఐసీయూ సెంటర్లు కూడా వెళ్ళొచ్చాను. నేను వచ్చినాను, మీ అందరికీ ఏం కాదు అంటే ఆ రకమైనటువంటి ఒక భరోసా, మేము ఉన్నాం, వ్యాక్సిన్ ఉంది, మందు ఉంది అనే భరోసా లేకుండా చాలామంది భయంతో, ఎక్కువ మంది అది షుగరు ఉండేవాళ్ళు కావచ్చు, లేదా బీపీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళ. ఆ భయోందోళన చెందొద్దండి, మేము అప్పీల్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా భయోందోళన చెందడం ఒకటి. రెండవది, గ్రామీణ ప్రాంతాల్లో నేను కొన్ని గ్రామాల పరిశీలన చేసి వచ్చాము. కొన్ని గ్రామాల్లో వాళ్ళు రావడానికి కూడా సిద్ధపడలేదు. కొంతమంది వాళ్ళు సరైన అవగాహన, వాళ్ళకి ఆ చైతన్యం, ఈ చైతన్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలంటాను. ఎందుకంటే ప్రజలకు అయ్యా మన వ్యాక్సిన్ ఉంది, మీరు వ్యాక్సిన్ వేసుకోవాలా, అదేవిధంగా ట్రీట్మెంట్ ఉంది, కాబట్టి మీరు భయపడొద్దని చెప్పేసేటువంటి భరోసా ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాలని, ఆ రకంగా ఈ ప్రజలకు భరోసా ఇచ్చే దాంట్లో ఈ ఐసోలేషన్ సెంటర్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మరొక్కసారి ఈ కదిర్లో వేమన ఐసోలేషన్ సెంటర్కు సహకరించినటువంటి దాతలు, మందులు, ఆహారాన్ని లేదా ఇతర సౌకర్యం కలగజేసినటువంటి వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాం. బదిలీపై వెళ్లిన ఎస్ఐ నర్సింహులకు మండల ప్రజలు ఘనంగా సన్మానం. పలువురు వక్తలు మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో బదిలీ సర్వసాధారణమని, ఉద్యోగులు ప్రవహించే నదితో సమానమని తెలిపారు. నది ఏ విధంగా అయితే ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రవహిస్తూ అక్కడి ప్రజల దాహార్తిని తీరుస్తూ ఉంటుందో అదేవిధంగా ఉద్యోగ జీవితం కూడా ఆ ప్రాంత ప్రజలకు అలవాటు పడి విధులు నిర్వహిస్తూ పోతూ ఉంటారని డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. మండల నాయకులు, ప్రజలు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరవలేమని, కరోనా సమయంలో జాగ్రత్తలు చెప్పి తనకంటూ చెరగని ముద్ర మండలంలో వేసుకుని బదిలీపై వెళుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భవ్య కిషోర్, సిఐలు మధు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాసులు, గాండ్లపెంట ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి, ఎన్పీ కుంట పోలీసు సిబ్బంది, మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
మా పేరు మంచిగా నాకు ఫోటో ఇక్కడ చూడండి నేను ఏదన్నా అట్లా ఫేర్వెల్ అంటే నేను ఈ మధ్యనే వేరే ఫేర్వెల్కి అట్లాగా వెళ్తుంటే ఊరికే ఎవరు స్టేషన్ సిబ్బందో లేకపోతే సర్కిల్ సిబ్బందో అలా వస్తారనుకున్నాను. ఇంతమంది వస్తారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ఒక మండలం అంతా వచ్చి ఫేర్వెల్ సెలబ్రేట్ చేసేంత ఉంటుందని కూడా నేనైతే అనుకోలేదు. బట్ మీ అందరినీ ఇలా చూసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అందరూ పోలీసులు అంటే చాలా నెగిటివ్గా మాట్లాడేది, లేకపోతే అందరూ ఇట్లాంటి బయట ఇట్లా ప్రాపగాండా ఉంటుంది. బట్ ఈ రోజు చూస్తుంటే నిజంగా కష్టపడి పనిచేసే వాళ్ళకు కూడా అదే విధంగా గుర్తింపు వస్తుందని కూడా మీ అందరినీ చూస్తే సో అందుకని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలా చూసినప్పుడు ఆఫీసర్ అనే అతనికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా హ్యాపీగా వెళ్తారు. నేను పని చేశాను అన్న తృప్తి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఇలా ప్రజలకి హెల్ప్ చేసామన్నట్లు మీ ఇలాంటి వాళ్ళు ఇంతమంది వస్తే ఖచ్చితంగా నరసింహకి అది ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ ఉంది కూడా. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ చెప్పాలి అంటే నాకున్న ఎస్ఐస్ అందరిలో కూడా చాలా ఒబీడియంట్గా, కొద్దిగా సాఫ్ట్గా, మృదు స్వభావి అంటే ముందు నేను ఎంపీ గుంట ఎస్ఐ గారనే చెప్తాను. ఇప్పటి వరకు చాలా మంది పిటిషనర్స్ వస్తూ ఉంటారు. ఫస్ట్ స్టేషన్కి వెళ్తారు, తర్వాత నా దగ్గర వస్తారనమాట. చాలా వరకు కొన్నిసార్లు చెప్తారు మేము స్టేషన్కి వెళ్ళామంటే కొన్నిసార్లు ఎస్ఐ గారు మాకు సరిగ్గా మాట్లాడలేదు, లేదంటే రకరకాల ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి స్టేషన్స్లో. కానీ ఎంపీ గుడి నుంచి ఉన్న పిటిషనర్ వస్తే ఫస్ట్ చెప్పే విషయం ఎస్ఐ గారు చాలా హెల్ప్ చేశారండి, అయినా కూడా ప్రాబ్లం వస్తుందనే ఫస్ట్ ఇలానే స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఎవరు ఈవెన్ నిన్న కూడా ఒకరు వచ్చారు, సార్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు మేడం, మాకు ఇప్పుడు చేసేదానికి ఎవరు లేదు, అందుకే మీ దగ్గరకు వచ్చామని చెప్పారనమాట. సో ఏ రోజు ఈ మండలం నుంచి ఎస్ఐ గారి మీద బ్యాడ్గా ఒక్క కంప్లైంట్ కూడా నాకు వచ్చింది లేదు. అండ్ అది నిజంగా చాలా గ్రేట్ అండి. మీరు ఇంకొక ఎగ్జాంపుల్, సో ఇక్కడ విషయం కాదు, ఎక్కడ ఏ చుట్టుపక్కల ఏ ప్రాబ్లం వచ్చినా, ఇక్కడ మంచి పవర్ ప్లాంట్ ఉంది, అక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని అన్నీ చేసి చాలా కష్టపడ్డారు. అండ్ స్టాఫ్ కూడా తక్కువ ఈ స్టేషన్లో. సో ఏ విషయం వచ్చినా కూడా ప్రతిదానికి ఆయనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. సో బాగా కష్టపడ్డారు అండ్ మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అండ్ ఇంకా ఇందాక సీఏ గారు చెప్పినప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేవి అందరికీ సహజము. 1 year అయినా 2 years అయినా కూడా ఎక్కడ ప్రతి ఒక్కరు మారుతూనే ఉండాల్సిందే. సో అందరికీ కూడా అది బాధాకరమైన విషయం. వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మంచి అనుబంధం అనేది పెట్టుకుంటారు. అండ్ వెళ్ళేటప్పుడు అందరికి అంతే బాధ ఉంటుంది. బట్ ఇట్లాగా ఇంతమంది వచ్చి విష్ చేస్తుంటే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగానే వెళ్తారు. అండ్ నరసింహ మీరు ఎక్కడున్నా కూడా ఇట్లాగే హ్యాపీగా ఉండాలనుకుంటాను. మరి మరీ అంత సాఫ్ట్గా కాకుండా లేదు. ఎందుకంటే మాకైతే ఇది సర్వసాధారణమే. దయచేసి ఇది ట్రాన్స్ఫర్ అనేది మాకు తప్పదు, అది పర్మనెంట్ ఉద్యోగం కాదు కాబట్టి. కాకపోతే కొద్ది రోజులు అయితే ఆ ఫీలింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా వదిలేసుకోవాలంటే ఇప్పుడు నరసింహ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అనే దానికంటే మీ అందరి దగ్గర ఇంత మనసులో స్థానం సంపాదించుకుని వెళ్తున్నాడు అందుకు
చాలా సంతోషపడాల్సిన ఎందుకంటే ఎలక్షన్ అయిన ఇమ్మీడియట్ తర్వాత ఎలక్షన్స్ టైంలో కూడా ఈయన గాలపేటలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను వచ్చి రిపోర్ట్ చేసుకునే గాలపేట నుంచి మళ్ళీ ఎన్పీకుంటకు రావడం జరిగింది. అంటే దాదాపు నేను వచ్చిన కొత్తల్లో నాకు కూడా ఈ 2 మండలాలపైన అవగాహన రావాలంటే ఫస్ట్ ఏదైనా విషయం ఉన్నా కూడా నరసింహనే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వయసులో సర్వీసులు తక్కువైనా కూడా కొంచెం అంటే మీరందరూ చాలా బాగా పొగుడుతున్నారు. కాకపోతే నరసింహ దగ్గర ఉన్న అది అడ్వాంటేజ్ కానీ డిస్అడ్వాంటేజ్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో పేరు తెచ్చుకునే ప్రయత్నంలో అతను కొన్ని ఇబ్బందులు కూడా పడాల్సి వస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పోలీసు ఇన్బ్రికన్ ఉండాల్సి వస్తుంది. నరసింహ దగ్గర ఉన్నది డ్రాబ్యాక్ కానీ లేకుంటే అది ఏదేమన్నా కానీ ఏమంటే మెయిన్ ఒక పెద్ద మనిషి మాదిరి పనిచేసి చేయడమే జరుగుతుంది. దానివల్ల ప్రజలందరూ మా ఎస్ఐసార్ మంచి అంటారు. వాస్తవం మంచిగా జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ప్రతి స్టేషన్లో ఉన్నటువంటిది. అయితే కరోనా సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడు ప్రపంచ దేశాల్లో చూడనటువంటి ఈ కరోనా వచ్చినప్పుడు మన మండలానికి ఎక్కువ మామూలుగా ఎప్పుడు మనం అంటుంటాం, ఇప్పుడు వైద్యులే సేవ చేస్తుంటారు అంటుంటారు కదా, దానికంటే మించి మన ఎస్ఐసార్ మన మండలానికి ఎక్కువ సేవ చేసి ఈ కరోనా సమయంలో చాలా తక్కువగా మనకు ఉంది అంటే కరోనా ముఖ్య కారణము మన ఎస్ఐసారే. దానికి మనం పేరున ఎస్ఐసార్కి ఎప్పటికీ రుణపడి ఉంటామని నా నమ్మకం. ఈరోజు మన బదిలీగా జరుగుతున్న మన నరసింహ సార్ గారికి సాధ్యం చెప్పాలంటే ఒకరోజు చాలు. మన సార్ సుమారుగా 2 సంవత్సరాలు మన ఎన్పికుంట పోలీస్ స్టేషన్లో ప్రజలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉండి ఆయన ఊరుగా కరోనా కాలంలో కానీ అట్లనే ప్రజలకు సేవ చేస్తున్న ఏ విషయంలో కూడా సార్ ఇక్కడ ముందు ఉంటే మీ అందరి యొక్క మందులు పొందాలని అనుకుంటున్నాను. సార్ నరసింహన్ సార్ తమరు మా మండలంలో దాదాపు 10 సంవత్సరాలు చేశారు సార్. కానీ చాలామంది ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయినారు. కానీ మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే చాలా బాగా ఉంటారు. అదేవిధంగా మన పోలీసులు ట్రాన్స్ఫర్ సహజమే. కానీ మీరు వెళ్తున్నారంటే చాలా మందికి ప్రజలకు చాలా బాధపడుతున్నారు సార్. గత 2 సంవత్సరాలుగా పనిచేశారు. ఏ రోజు కూడా సార్ విషయం మేము ఎప్పుడు కూడా బాధపడినట్టే లేదు. ముఖ్యంగా ఇక్కడ మెన్ను తక్కువ ఉన్నా కూడా సార్ ఒకటే చెప్పేది, సార్ ఒకటే చెప్తున్నాడు, తప్పదయా తప్పదైన పదం అనేది చాలా దూరం అది చూసా సార్ మార్చెప్తే చాలా అర్థమైంది. చాలా బాగుపడేవాడు. పెన్ను తక్కువైనా కూడా తప్పదనే పదం చెప్తాను. ఆయన మాకు ఎప్పుడు కూడా ఎదిరించింది లేదు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఉద్యోగం చేసుకుంటూ వచ్చాము. కానీ సార్ ఎదురాలని చాలా బాధ కలిగి ఉంది. ఇదే విధంగా ఇక్కడైతే ఈ మండలం చాలా వరకు కూడా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు సార్ యొక్క ఉద్యోగ రీతి. ముఖ్యంగా ఏంటంటే ఇదే విధంగానే బుక్కపట్టు బీసపడిన తర్వాత కూడా ఇదే పేరు సంపాదించుకోవాల్సిందిగా మనసు కూడా కోరుకుంటున్నాను. విద్యార్థులకు కంది బేడలు పంపిణీ. ఎన్పీకుంట జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఒక్కొక్కరికి 6.5 కేజీ కంది బేడలు పంపిణీ చేశారు. హెచ్ఎం తిరుపాల్ నాయక్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్, సర్పంచ్ అంజనమ్మ, కమిటీ చైర్మన్ వసుంధర, వైస్ చైర్మన్ బాబ్జాన్, సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తినాలనే ఉద్దేశంతో విద్యార్థులకు కంది బేడలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఎంఈఓ గోపాల్ నాయక్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారని, కావున ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమం అనేది మన పాఠశాల కమిటీ అనేది ఉంది. దాంతోపాటు మన సర్పంచ్ కూడా, గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి చేతుల మీద మీ విద్యార్థులకి ఈ దాల్ అనేది పంపిణీ చేయబడినట్లయితే మీరు కూడా
ఏది మీ తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ప్రభుత్వం ఏం చేస్తుందనేది అందరికీ తెలుస్తుంది. దాంతో మరింత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉండే సౌకర్యాలు వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలను చూసి మరింత మిమ్మల్ని చూసి విద్యార్థులు పాఠశాలలో చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాఠశాల స్ట్రెంత్ పెరగడం కూడా జరుగుతుంది. దాంతోపాటు నాణ్యమైన విద్య కూడా మీకు ప్రతి ఒక్క విద్యార్థికి మేము పాఠశాలలో నేను అందరికీ ప్రతి ఒక్కరికి అందరి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను మీకు చదువు పరంగా ఏదైనా డౌట్లు కానీ ఇంకోటి ఏదన్నా ఉంటే ఏది అడగండి, నాకు అడగండి, కావాలంటే అయ్యవాళ్ళు ఉన్నారు, అయ్యవాళ్ళు కూడా చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారు. చదువు విషయంలో మీకు 100కు 100% న్యాయం చేస్తాము. ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా లేదా ఇక్కడ ఉన్నా కూడా మనం ఏది చేస్తాము. కరోనా కాలం అని కాదు, ఇంకో విషయంలో అయితే మొన్న కూడా మన తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు సెప్టెంబర్లో ప్రారంభమైనప్పటికీ 10th క్లాసులకి విద్యార్థులకు అందరికీ సిలబస్ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా పరీక్షలు FA1 FA2 కూడా నిర్వహించడం జరిగింది. అందులో కూడా విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు అయితే 100కి 100 మంది పాస్ కావడం జరిగింది. చాలా సంతోషం మనకు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనకు త్వరలో క్లాసులు అనేది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా కూడా తగ్గుతుంది. తర్వాత దాంతోపాటు ప్రభుత్వం లాక్డౌన్ అనేది ఎత్తేయడం జరిగింది, అన్లాక్ అనేది విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ కంటే అన్లాక్లో ఎక్కువ ప్రమాదం. కాబట్టి విద్యార్థులందరూ మీ కుటుంబంలో ఉండే మీ తల్లిదండ్రులు కానీ మీ గ్రామ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడము, శానిటైజ్ చేయడము, తర్వాత డిస్టెన్స్ పాటించడము, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఏది మన దైనందిన కార్యక్రమాలు అయినటువంటి మనం ఏది టీవీ లెసన్స్ కానీ రేడియో లెసన్స్ కానీ యూట్యూబ్ లెసన్స్ కానీ చక్కగా ఏది దాన్ని కూడా మనం వినడము, రాసుకోవడము అవన్నీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు జీవిక కిట్ కూడా రావడం జరిగింది. అది కూడా త్వరలో మీకు కూడా అది పంపిణీ చేస్తాము. కాబట్టి మరియు కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ పాఠశాలలో దాదాపుగా 370 మంది పిల్లలకి కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపుగా ప్రతి పిల్లవానికి 6 నుంచి 10 తరగతి చదివే పిల్లలందరికీ 6.5 కేజీ బియ్యాలు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా మండల వ్యాప్తంగా 3000 మంది పిల్లల్ని 1 నుంచి 5 వరకు చదివే పిల్లలందరినీ 4.5 కేజీలు, తర్వాత 6 నుంచి 10 వరకు చదివే పిల్లల్ని 6.5 కేజీలు పిల్లలందరికీ కూడా ఇళ్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా కారణంగా పిల్లలందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు. పిల్లలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు ఇంటి దగ్గరే కందిబ్యాళ్ళు మరియు బియ్యాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక పిల్లల తల్లిదండ్రులందరూ కూడా దీనికి సద్వినియోగం చేసుకోవాల్సిందని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ జూలై నెలలో ప్రతి పిల్లవాడికి కూడా ప్రభుత్వం అందజేసిన పథకాలన్నీ కూడా పిల్లల చేతికి ఇస్తాము. పిల్లలందరినీ కూడా రెగ్యులర్గా మేము స్కూల్ తెచ్చినప్పుడు అందరూ కూడా పిల్లలందరినీ కూడా రెగ్యులర్గా పంపించండి. నెక్స్ట్ 5+ పిల్లలందరినీ కూడా 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరినీ కూడా న్యూ అడ్మిషన్ ప్రతి పాఠశాలలో మండల వ్యాప్తంగా చేర్చుకుంటాము. మరియు 5వ తరగతి పిల్లలందరినీ కూడా హై స్కూల్లో చేరే విధంగా కూడా మేము అందరినీ కూడా న్యూ అడ్మిషన్ ఇస్తాము. కాబట్టి కరోనా కారణంగా పిల్లలందరూ కూడా ఇళ్ళ దగ్గరే ఉన్నారు. తల్లిదండ్రులందరూ కూడా మండలంలో ఉండే పిల్లల తల్లిదండ్రులందరూ కూడా పిల్లల మీద దృష్టి పెట్టండి. పిల్లలందరినీ కూడా ఇంట్లోనే కొంచెంసేపు 1 గంట 2 గంటలు కూడా చదివించండి. ఎందుకంటే పిల్లలకి ప్రభుత్వం అనేక పథకాలు దాదాపుగా కావాల్సిన అన్ని పథకాలు మొత్తం చదువుకుండేకి అవసరమైన వస్తువులన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. పిల్లలకి బట్టలు కానీ బూట్లు కానీ నోట్బుక్లు కానీ టెక్స్ట్ బుక్లు కానీ తర్వాత మధ్యాహ్న భోజన పథకం కూడా అన్నీ కూడా అమలు చేస్తుంది. ప్రభుత్వానికి మనము రుణపడి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ చదువుకుండాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా మేము ప్రవేశపెడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవానికి ఇంగ్లీష్ వచ్చేటట్టుగా ఆ ఉపాధ్యాయులందరినీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. కాబట్టి మండలంలో ఉండే పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఒక్క విషయం మీరు పిల్లల మీద 2-3 గంటలు దృష్టి పెడతారని మీ అందరూ సభామూర్ఖంగా అందరినీ కూడా కోరుకుంటున్నాము. ఈరోజు 6 నుంచి 10 తరగతుల్లో చదువుండే పిల్లలందరినీ కూడా ఒక్కొక్క పిల్లవానికి 6.5 కేజీతో మన సర్పంచ్ ద్వారాను కమిటీ చైర్మన్ దాను కమిటీ సభ్యుల ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా మేము ఇళ్లకు చేర్పిస్తాము. మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని
ఈ అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయునికి ప్రత్యేకత. కదిరి రాయచోటి ప్రధాన రహదారి మరమ్మతు చేయాలని రెక్కమానులో సిపిఐ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరచూ ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరిగి దాదాపు 10 నుంచి 15 మంది దాకా చనిపోయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అదేవిధంగా ఎంపీ కుంటలో సోలార్ పార్క్ ఏర్పాటు చేసినప్పటి నుంచి భారీ వాహనాలు తిరగటం వలన ఈ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతిందని, ప్రభుత్వ అధికారులు నిత్యం ఇదే రోడ్డులో తిరుగుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కదిరి పర్యటనకు వచ్చినప్పుడు ఎంపీ కుంట నుంచి కదిరి వరకు బైపాస్ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుత కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి నిత్యం ఈ రోడ్డులోనే తిరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడని, ఆయన వైఖరి ఇలాగే ఉంటే రోడ్డుపైనే ఆయనను అడ్డుకుంటామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో గాన్లపేట సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు నాయుడు, సహాయ కార్యదర్శి రెడ్డప్ప, ఏఐటియుసి మండల అధ్యక్షుడు వెంకటేష్ నాయకు, ఎంపీ కుంట సిపిఐ మండల కార్యదర్శి యదళ్ల రాజేష్, జనసేన పార్టీ ఎంపీ కుంట మండల కార్యదర్శి చౌదరి, జనసేన గాండ్లపేంట మండల కార్యదర్శి రత్నమ్మ, రామచంద్ర, టీడీపీ నాయకుడు గోవర్ధన్, వైసీపీ నాయకులు సూర్యశేఖర్, హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. రవాణా శాఖ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. కదిరి రాయచోటి రోడ్డు వేటనే, 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 రాయచోటి రోడ్డు వేటనే. నశించాలి అధికార పార్టీ నిర్లక్ష్యం వైఖరి, నశించాలి అధికార పార్టీ నిర్లక్ష్యం వైఖరి. కదిరి రాయచోటి రోడ్డు వేటనే, కదిరి రాయ సిపిఐ ఆధ్వర్యంలో కదిరి రాయచోటి ప్రధాన రహదారులైనటువంటి రెక్కమాన్లో ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చూస్తున్నాం, గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్పేకొండ నుంచి కదిరి వరకు 2 లైన్ రోడ్లు సాక్షి చేస్తున్నారని చెప్పేసి అతనే ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రతిపక్ష పార్టీ అయితేనేమి, అదేవిధంగా అధికార పక్ష పార్టీ అయితేనేమి దాదాపుగా వారానికి ఒకసారి ఎమ్మెల్యే గారు తిరుగుతూనే ఉన్నాడు. ఎంఆర్ఓ అయితేనేమి, ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి ప్రతిరోజు కూడా వందలాది వాహనాలు తిరుగుతున్నా కూడా వారికి ఎవరికి కూడా ఈ ప్రధాన రహదారి మీద పట్టు దొరకడం లేదు. వెంటనే ఈ అధికారులు ఏవైతే ఉన్నారో ఎమ్మెల్యే అయితేనేమి, అదేవిధంగా ఎంఆర్ఓ గారు అయితేనేమి వెంటనే ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలా. దాదాపుగా ఎంపీగంటలో సోలార్ వచ్చినప్పటి నుంచి కూడా వేలాది వాహనాలు, భారీ వాహనాలు తిరిగి అప్పటికే దెబ్బతిన్నారు రోడ్లు. ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రతి వారానికి ఒకసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. వెంటనే గతంలో 3-4 రోజుల కిందట కూడా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు ధనియా చెరువులు అడ్డుకోవడం జరిగింది. దాదాపుగా 1.5 సంవత్సరం ఎన్పీగొండ మండలంలో మొట్టమొదటిగా రంగనపల్లి క్రాస్ రోడ్డును ప్రారంభించారు. కానీ ఇంతవరకు కూడా దాన్ని పూర్తి చేయలేదు. అందువల్ల తాటిమాని గుంత రంగనపల్లి యువతంతా కలిపి ఎమ్మెల్యే గారిని అడ్డుకోవడం జరిగింది. వెంటనే ఈ రోడ్డుని పూర్తి చేయకపోతే ఈ సిద్ధారెడ్డి గారు అయితేనేమి కదిరి నుంచి రాయచోటికి పోయే రోడ్లు ఎక్కడా కూడా తిరగనివ్వకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడ్డుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన రోడ్డు చాలా దుర్భరంగా ఉన్నది. మన కదిరి రాయచోటి రోడ్డు 12-14 మంది చనిపోయారు. ఇంతవరకు కూడా మన ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ అసలు వాళ్ళకి చీమ కుట్టేట్టు కూడా లేదు. వాళ్ళేమో మంచి పెద్ద బండ్లలో పోతారు, వాళ్ళకేం పడకపడదు. పేదలు చాలా మంది ఇబ్బంది పడిపోయి ఒక సోలార్ బియ్యం పనికి పోతున్నారు. సోలార్ బియ్యాలు కూడా సోలార్కి అయితే పోయే రోజు తిట్టుకునే పోతున్నారు. రోడ్డు చాలా చండాలంగా ఉంది.
వెంటనే రోడ్డు రెడీ చేయాలని మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ముఖ్యంగా విన్నపం చేసుకుంటున్నాము. ఈ సిపిఎం వామపక్షం ప్రతి ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ మేము బొమ్మ కలిసే వాళ్ళం కాదు, ఏ పార్టీ కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే భారీ ఎత్తున మళ్ళీ ధర్నా చేయాలన్నాం. మేము దయచేసి ఆలోచించుకోండి బ్రదర్స్, మీరు అది చెప్పండి వాళ్ళకు కూడా, మన ప్రభుత్వ వైఖరి కూడా చెప్తాము. రోడ్డు వెంటనే దీని గురించి 3 సార్లు సాక్షి పేపర్లో వేసినారు, రోడ్డు వేస్తామని, కానీ ఇంతవరకు అమలు కాలేదు. ఎమ్మెల్యే నిద్రపోతున్నాడు, సచ్చినాడా బతికినాడా మా ఎమ్మెల్యే మాకు తెలియడం లేదు. మా ఎమ్మెల్యే ఉన్నాడా లేదా మాకు తెలియడం లేదు. మేము కూడా వైఎస్ఆర్సీపీ మేము గెలిపించినాము, కానీ మాకు ఫలితం లేదు. దయచేసి అన్ని పార్టీలు కూడా, ఒక తెలుగుదేశం అని కాదు, ఒక జనసేన కాదు, ఒక సిపిఎం కానీ సిపిఎం ఎవరైనా కానీ మనకు రోడ్డు వెంటనే శాంక్షన్ చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ సారి భారీగా పెద్ద ఎత్తున చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు మాత్రం సింపుల్గా చేస్తున్నాం. నెక్స్ట్ భారీగా చేస్తామని అందరికీ మనవించుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు, కానీ గత చరిత్రలో ఒక్క 1 year సంవత్సరంలోనే గాండ్లపేట నుంచి ఎన్పీకుంట సోలార్ వరకే 10 మంది చనిపోయినట్టుగా యాక్సిడెంట్లో బైకుల్లో కానీ కారుల్లో కానీ అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రవాణాలు కావచ్చు, రోడ్డు సౌకర్యాలు కావచ్చు, ఇదే రోడ్డు కదిరి రాయచూటి రోడ్డు ఏనాడో మేము కాంట్రాక్ట్ ఇచ్చామని కూడా అమలు పరిచామని కూడా తెలియజేశారు. ఆ కాంట్రాక్ట్ ఎవరో, ఆ అధికారి ఎవరనేది కూడా చెప్పడం పాపానే పోతుంది. కానీ ఈరోజు భారత కమ్యూనిస్టు సిపిఐ తరఫున సింపుల్గా అదే కరోనా ఎఫెక్ట్ లాక్డౌన్లో మేము సింపుల్గా ఈరోజు ధర్నా చేస్తున్నాము. దీన్ని స్పందించి అక్కడ కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రవాణా శాఖ మినిస్టర్లు కావచ్చు, ఇక్కడున్న శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళు దయచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజలు గాలిలో వాళ్ళ ప్రాణాలు వదలకన్నా మనం రూటు బాగా వేయాలని చెప్పి వాళ్ళు స్వర్ణయంగా తీసుకోవాలని చెప్పి కదిరి రాయచోటిని వెంటనే మరమ్మతు చేయాలి, కదిరి రాయచోటిని వెంటనే మరమ్మతు చేయాలి, కదిరి రాయచోటిని వెంటనే చేయాలి. ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ గత కొన్ని రోజులుగా కదిరి పట్టణానికి సంబంధించి కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు వరకు ఉన్నటువంటి రోడ్డుని విస్తరించే కార్యక్రమం మొదలుపెట్టాం. దీనిపైన కొంతమంది అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. దాని గురించి వివరాలు పూర్తిగా మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతోంది. కదిరి పట్టణం దినదినము కూడా విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా హిందూపురం రోడ్డు ప్రాంతంలో దాదాపుగా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్ అయితేనేమి, డిఎస్పీ ఆఫీస్ అయితేనేమి, ఆర్డీఓ ఆఫీస్ అయితేనేమి, అగ్రికల్చర్కి సంబంధించిన ఆఫీసులు అయితేనేమి అన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. దాంతోపాటుగా ఈరోజు టిడ్కో హౌసెస్ కానీ ప్రభుత్వం పేదలకు ఇస్తున్నటువంటి ఇల్లు దాదాపుగా 3000 ఇల్లు, 3000 కుటుంబాలు ఆ ప్రాంతంలో కొత్తగా రాబోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా శ్రీమతి కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉండడం, కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు కూడా విపరీతంగా ఆ ప్రాంతంలో ఆ రోడ్డు నుంచే రావాల్సి ఉండడం, ఆ రోడ్డు నిత్యం ట్రాఫిక్ జాములతో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలుసు. దాదాపుగా ఇప్పటికే 5-6 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ని పూర్తిగా నిలిపేసి బయట నుంచి వచ్చే హెవీ వెహికల్స్ అన్నీ కూడా కేవలం రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో
రోడ్డును విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వం భావించి దానికి కావలసినటువంటి ప్రణాళికలన్నీ కూడా మేము సిద్ధం చేశాం. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అర్ధరాత్రి పోయి అర్ధాంతరంగా ఎవరి ఇల్లు కూల్చేయలేదు. చట్ట ప్రకారము అక్టోబర్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. 2020 అక్టోబర్లో మొదలుపెట్టాం. కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత మే, జూన్, జూలై వరకు కూడా మన కరోనా ఉండింది. 2020 సంవత్సరంలో ఆగస్టు నుంచి మెల్లిగా లాక్డౌన్ సడలించారు. అక్టోబర్ ప్రాంతంలో 2020 అక్టోబర్లో మొట్టమొదటిగా డిపార్ట్మెంటుల వారీగా 9వ తారీఖున అక్టోబర్ 9వ తారీఖున అన్ని డిపార్ట్మెంట్లు మీటింగ్ పిలిచాం. ఇదే మున్సిపల్ ఆఫీస్లో పోలీస్, రెవెన్యూ, ట్రాఫిక్, ఆర్టీఓ, మిగిలిన డిపార్ట్మెంట్ అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ సమస్యకి రోడ్డు విస్తరించాల్సిన అవసరం ఉంది అని చెప్పిన తర్వాత స్టేక్ హోల్డర్స్ అని అందరినీ కూడా ఐడెంటిఫై చేశాం. కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు వరకు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఎవరెవరు అఫెక్ట్ అవుతారు అన్న స్టేక్ హోల్డర్స్ను కూడా దాదాపుగా 240 మందిని ఐడెంటిఫై చేసి 240 మందిని కూడా పిలిచి స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ కూడా పెట్టాం. అది ఇప్పుడు అదే అక్టోబర్ 12వ తారీఖున 13వ తారీఖున 2 రోజుల్లో 5 విడతలుగా ఒక్కొక్క విడతలో 50 మందినో 40 మందిని మాత్రమే పిలిచి 5 విడతలుగా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. వాళ్ళకు కూడా ఈ రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరాన్ని గురించి వివరంగా ప్రభుత్వం తెలియజేసింది. ఆ తర్వాత 15వ తారీఖున అక్టోబర్ 15వ తారీఖున ఉదయం మీడియా మిత్రులతో కూడా ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేశాం. అదే రోజు 11 గంటలకి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పాత కౌన్సిల్ హాల్లో జరిపాం. అక్టోబర్ 15వ తారీఖున అన్ని పార్టీలు కూడా వచ్చారు. నాకు తెలిసి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరి సమక్షంలో ఈ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉంది, మేమందరం కూడా కోఆపరేట్ చేస్తాము అని చెప్పి ఆ రోజు అన్ని పార్టీలు కూడా తీర్మానం చేశారు. 15వ తారీఖు అక్టోబర్ 15వ తారీఖు. ఆ తర్వాత దాని టెండర్ ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. 23వ తారీఖున అక్టోబర్ 23వ తారీఖున స్టేక్ హోల్డర్స్ మీటింగ్లు, డిపార్ట్మెంట్ల మీటింగ్లు, ఆల్ పార్టీ మీటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత అక్టోబర్ 23వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది. దానికి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే, అంతకంటే ముందు దాదాపుగా డిసెంబర్లోనే కౌన్సిల్ రెజల్యూషన్ చేశాం. 2019 డిసెంబర్లోనే కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయింది. జనవరి 2020లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. దురదృష్టవశాత్తు కొంచెం మధ్యలో కరోనా వల్ల కాస్త ఆలస్యంగా టెక్నికల్ శాంక్షన్ జూన్లో టెక్నికల్ శాంక్షన్స్ వచ్చినాయి. టెండర్ పిలిచి టెండరు అగ్రిమెంటు జనవరి 2021న టెండర్ అగ్రిమెంట్ అయ్యాం. ఈ సంవత్సరం 8వ తారీఖున ఆ రోడ్డు విస్తరణ గాను 2,30,00,000 సంథింగ్ అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించే లోగానే స్థానిక సంస్థల ఎన్నికలు, దానికి సంబంధించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడం వల్ల మార్చి వరకు కూడా దాన్ని చేయలేకపోయింది. మార్చి తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు, కరోనా 2 నెలలుగా కరోనాలో పూర్తిగా ఏమి చేయలేకపోయినాం. ఇప్పుడు కరోనా తగ్గింది. లాక్డౌన్ కూడా ఈ రోజుల నుంచి దాదాపుగా 6 to 6 లాక్డౌన్ కూడా ఎత్తేసారు. కాబట్టి పనులు కూడా మొదలు పెట్టాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం.
ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే 240 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మీటింగులన్నీ అయిపోయిన తర్వాత, టెండర్ అగ్రిమెంట్ కూడా అయిపోయిన తర్వాత అందరికీ కూడా నోటీసులు ఇచ్చాం. ఇండివిజువల్గా 240 మందికి జనవరి 7వ తారీఖున, ఈ సంవత్సరం జనవరి 7వ తారీఖున ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇన్ని అడుగులు మున్సిపాలిటీకి సంబంధించి రోడ్డుకు సంబంధించిన స్థలాన్ని మీరు ఆక్రమించుకున్నారు, దీన్ని తొలగించుకోండి, లేదంటే మేము తొలగిస్తామని మున్సిపాలిటీ వాళ్ళు జనవరిలోనే ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చారు. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఒక 5 మంది అప్ టు చావిడి వరకు, కాలేజ్ సర్కిల్ నుంచి చావిడి వరకు ఒక 5 మంది మున్సిపాలిటీ 5 మందికి సంబంధించి కోర్టుకు పోవడం, కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం, ఆ డైరెక్షన్స్ ప్రకారం ఈ మధ్యలో మర్చిపోయాను, ఈ మధ్యలో సర్వేలు చేశాం. పక్కాగా ఈటీఎస్ మిషన్లతోటి ఎక్కడా తేడా లేకుండా సర్వే చేసి ప్రతి ఇంటికి కూడా మార్కింగ్ ఇచ్చాం. ఎక్కడ పోతుంది, ఎన్ని అడుగులు పోతుంది అనేది ప్రతి ఇంటికి కూడా మార్కింగ్ ఇచ్చాం. ఆ మార్కింగ్ పైన ఎవరు ఎటువంటి అభ్యంతరం కూడా తెలియజేయలేదు. 80 అడుగుల రోడ్డు ఉన్నప్పటికీ కూడా 60 అడుగులకు మేము విస్తరించాలనుకుంటున్నాం కాబట్టి 60 అడుగులు ఎంక్రోచ్మెంట్లు తీయాలన్న ఆలోచనతో 60 అడుగులకు సంబంధించిన పూర్తి సర్వే జరిగింది. కొంతమంది కోర్టుకు పోయిన వాళ్ళకి కోర్టు డైరెక్షన్ల మేరకు మళ్ళీ రీసర్వే చేశాం. డిఐ గారితో రీసర్వే చేయించి వాళ్ళ గ్రీవెన్స్ను ఒకసారి పరిశీలించండి అని హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్స్ మేరకు, ఒక డైరెక్షన్ మేరకు రెండవసారి మళ్ళీ సర్వే చేసి ఆ 5 మందితో పాటుగా అంతా కూడా సర్వే చేశాం. మొదటి సర్వేకి కానీ రెండో సర్వేకి కానీ ఎక్కడ ఒక ఇంచు కూడా తేడా లేదు. అవే మార్కింగ్సే ఇచ్చిన మార్కింగుల పైన ఏ ఒక్కరూ కూడా స్టేక్ హోల్డర్స్ ఎవ్వరూ కూడా అభ్యంతరం తెలియచేయలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న హాస్పిటల్ కానీ ఆ పక్కన ఉన్నటువంటి మరో ప్రైవేట్ కట్టడాన్ని తొలగించడానికి పోయినప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ అని చెప్పుకునే కందికుంట వెంకట ప్రసాద్ అక్కడ పోయి రోడ్డు పైన నానా యాగి చేసినాడు. మరి అతన్ని ఎవరెక్కడికి పిలిచారు, మరి ఆ పర్టికులర్ లాడ్జికి సంబంధించిన వ్యక్తి నేను పిలిచలేదు, నాకేం సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. మరి ఇతనంతటి ఇతనే అతను ఎవరు పిలిచినారని అక్కడికి పోయినాడో నాకు అర్థం కావడండి. పేదల తరపున, నిరాశ్రయుల తరపున పోరాటం చేస్తున్నాడంట. నామా లాడ్జి ఓనరు పేదవాడు, పాపం ఉపాధి భూమి కూలికి పోయి బతుకుతా ఉన్నాడు. ఆయన ఏమన్నా లాడ్జ్ అంతా కొట్టేసి నిరాశ్రయం చేస్తున్నామా మేము? వాళ్ళ పెద్దలు చాలా నిజాయితీగా లాడ్జ్ ఎక్కడికి ఉందో అక్కడికి మాత్రమే కట్టుకున్నారు వాళ్ళు లాడ్జ్. ఆ తర్వాత ముందర రోడ్డును, మున్సిపల్ రోడ్డును ఆక్రమించి ఒక 2 ఏటీఎం సెంటర్లు పెట్టుకున్నారు పూర్తిగా రోడ్డులోనే. ఆ ఏటీఎం సెంటర్లకు సంబంధించి గత 20-30 ఏళ్ళుగా 20-30 వేలు బాడుగు తీసుకుంటా ఉన్నారు. పూర్తి మున్సిపల్ స్థలంలో వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని స్థలం. అతని పేరుతోనే జనవరిలో నోటీసులు ఇచ్చినాం. 2టికి సంబంధించి జనవరిలోనే మీరు మున్సిపల్ స్థలంలో ఇవి పెట్టుకున్నారు, తొలగించుకోండి అని జనవరిలో మేము నోటీసులు ఇచ్చాం. ఆ తర్వాత కూడా అవి తొలగించడానికి నాకు తెలిసి 4-5 రోజుల ముందు టీపీఓ గారు వెళ్ళారు. డైరెక్ట్గా అతనితో మాట్లాడి అతని అనుమతితోనే తొలగించడానికి పోతే ఇతను అక్కడ పోయి డ్రామాలు చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం నువ్వు పోరాడుతున్నావో ఒకసారి అర్థం చేసుకోవాలా. దురదృష్టం ఏంటంటే ఈ 240 మంది స్టేక్ హోల్డర్స్లో ఏ ఒక్కరూ కూడా నిరాశ్రయులు కారు. కొంతమందివి కేవలం 1-2 మెటికలు పోతాయి, కొంతమందికి పోతే బాల్కనీ పోతుంది, మ్యాక్సిమం పోతే 1 అడుగు నుంచి 10 అడుగులు, అంతకంటే ఎక్కువ ఎవరు పోగొట్టుకునే వాళ్ళు లేరట. 1 అడుగు నుంచి 10 అడుగులు ఎక్కువ పోగొట్టుకునేవాళ్ళు.
అది పోయిన తర్వాత కూడా 30 అడుగుల నుంచి 70 అడుగులు వెనకల వాళ్ళ స్థలం అట్లే ఉంటుంది. ఎవరిని నిరాశ్రయులు చేయడం లేదు. ఇక్కడ కేవలం ఎంక్రోచ్మెంట్స్, రోడ్డు విస్తరణకు సహకరించమని అందరినీ అడిగాం. అందరూ కూడా ఒప్పుకున్నారు, అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఇతనిలాగా గతంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 5 సంవత్సరాల అధికారం చెలాయించి ఏ విధంగా అవసరం లేని రోడ్లన్నీ, అవసరం లేని ఇళ్ళన్నీ కూడా బైపాస్ రోడ్లో దౌర్జన్యంగా పగలగొట్టించినాము. ఏ రోజు స్టేక్ హోల్డర్స్ మీటింగులు కానీ కనీసం మినిమం ప్రొసీజర్ ఏ రోజు కూడా అడాప్ట్ చేయకోకుండా నీకు ఓటేయలేదనో, నీకు నచ్చనోడనో వాళ్ళందరి ఇల్లు కూడా నువ్వు బైపాస్ రోడ్లో కొట్టించినావు. అంతేకాదు కుటాగులలో నిజంగానే నిరాశ్రయులు వాళ్ళు. ఎస్టీకి సంబంధించిన కుటుంబాలు చిన్న చిన్న ఇల్లు రోడ్డు పక్కన 40 సంవత్సరాలుగా రోడ్డు పక్కన ఉంటే ఆ కాంట్రాక్టర్లతో గడ్డి తిని కమిషన్ తీసుకుని ఆ కాంట్రాక్టర్ కోసము ఆ కుటాగులలో ఉండే ఇళ్ళన్నీ కూడా నువ్వు తీపిచ్చే ప్రయత్నం చేసినావు. మేము అడ్డుకున్నాం దాన్ని. మేము కోర్టుకు పోయి వాళ్ళందరికీ ఈరోజు కాంపెన్సేషన్ ఇప్పించి మళ్ళీ ఇల్లు ఇప్పించి నిరాశ్రయులైన వాళ్ళకి ఆ రోడ్డును విస్తరణ చేస్తా ఉన్నారు. నీకు ఆ ఆలోచన కూడా రాలేదు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. ఇక్కడ ఎవరైనా నిరాశ్రయులు అవుతున్నారా? 240 మందిలో ఒకే ఒక్కడున్నారు నిరాశ్రయుడు అయ్యేవాడు. ఎవడు? కందికుంట వెంకటప్రసాద్. నువ్వు రోడ్డును ఆక్రమించుకొని నువ్వు కట్టుకున్న షాపింగ్ కాంప్లెక్స్ తప్ప ఏ ఒక్కరూ ఇక్కడ నిరాశ్రయులు కారు. 240 మందిలో అందరిది కూడా 1 అడుగో 2 అడుగులో 3 అడుగులో 4 అడుగులో పోతా ఉంటే నువ్వు పూర్తిగా రోడ్లో కట్టుకున్నటువంటి నీ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. నీ షాపింగ్ కాంప్లెక్స్ను రక్షించుకోవడానికి గడ్డి తిని నువ్వు అల్లరి చేస్తాండవు రోడ్డు పైన. పోనీ అదన్నా నీదా? ఎవరినో మోసం చేసి 3 కోట్లకు దాన్ని అంటగడితే పోతుంది, రోడ్డు విస్తరణలో వెళ్ళిపోతుంది ఎట్లా అని చెప్పి వాడు బలి అయిపోయి మధ్యలో. కేవలం నీ ఆస్తిని, నీ రూమును కాపాడుకునేదానికి నువ్వు ఈరోజు ఈ విస్తరణ అడ్డుకుంటాండవు, అభివృద్ధిని అడ్డుకుంటాండవు. ఆ ప్రాంతంలో ప్రజలు వచ్చి చెప్తా ఉన్నారు, భయంకరమైన ట్రాఫిక్, ఆ శబ్దాలు 2 నిమిషాలు 1 నిమిషంలో పాస్ కావాల్సినటువంటి ట్రాఫిక్ 10 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ నిలబడితే వెహికులర్ ట్రాఫిక్, వెహికులర్ పొల్యూషన్ ఎంత ఉంటుంది? వాళ్ళ ఊపిరితిత్తులన్నీ దెబ్బతిని కరోనాతో చాలా మంది ఆ వీధుల్లో చచ్చిపోయినారు. యాక్సిడెంట్లు అయినాయి, డ్రైనేజీలు మూసుకుపోయినాయి, వర్షం పడితే నీళ్ళన్నీ కూడా ఇళ్ళలేకపోతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మేలు కోసం, ప్రజల కోసం మేము రోడ్డు విస్తరణ చేస్తూ ఉంటే నీ ఇంటిని కాపాడుకునేదానికి డ్రామాలు చేస్తాను. మొన్న దాన్ని పోయి అడ్డుకుంటాం. నీకేమైనా అసలు సిగ్గుందా? 20 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నిజామలి కాలనీ వాసులు మాకు ఒక ఆసుపత్రి కావాలని కలలు కంటా ఉన్నారు. వాళ్ళు 20,000 మంది జనాభా ఉండే పాపులేషన్, బీడీ కార్మికులు, నిత్యం ఏదో ఒక జబ్బులు ఉంటాయి, వాళ్ళకి హాస్పిటల్ కావాలని అడుగుతూ ఉంటే అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నీకు కనీసం ఆలోచన కూడా రాలా. ఈరోజు మేము ఆసుపత్రి కడతా ఉంటే బీడీలు తాగే వాళ్ళకి బిల్డింగ్ కావాలని వాడు పోయి ధర్నా చేస్తావా? ఆఖరికి నువ్వు ధర్నా కూర్చుంటే, నీ వెనకలు కూర్చుంటే నీ పార్టీ వాళ్ళే నాకు ఫోన్ చేసినారు. నా దగ్గర రికార్డు ఉంది. ఏమని తెలుసా? వాళ్ళ భాషలోనే, వాళ్ళ భాషలో వాళ్ళు ఏమన్నారంటే, ఈ నా కొడుకుని పోలీసు వాళ్ళకి చెప్పి ఎత్తుకోమని చెప్పండి సార్, మా ప్రాణం తింటానని వచ్చి ధర్నా చేయమని, మీరు మంచి పని చేస్తా అంటే ఆసుపత్రి కడతా అంటే అడ్డుకుంటా ఉన్నాడు అని నీ వెనకలు కూర్చున్న వాళ్ళే 3 ఫోన్ చేసినారు నాకు. అది నీ పరిస్థితి. ఏం మేమేమన్నా మా సొంతానికి కట్టుకుంటాడమ్మా? ఏడన్నా నీలాగా క్రిస్టియన్ అనాథ ఆడపిల్లలు రాత్రికి రాత్రి వాళ్ళని తరిమేసి నీ అధికారం అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని బిల్డింగ్ కొట్టేసి ఈరోజు అపార్ట్మెంట్లు కట్టుకుంటాను. హిందూపూర్ రోడ్లో
ఓ మైనారిటీ ఫ్యామిలీని తలలు బయలేటట్టు కొట్టి పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. నువ్వు సభ్యత గురించి సంస్కారం గురించి మాట్లాడతావు, అధికారులని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. మహిళలు ఒక గెజిటెడ్ స్థాయి అధికారి బీసీ మహిళ అన్న కనీస గౌరవం లేకుండా, సభ్యత సంస్కారం లేకుండా హీనంగా ఒక మహిళా అధికారిని గురించి మాట్లాడుతావు. నువ్వు మాట్లాడిన దాంట్లో బయటకు వచ్చింది కొంచెమే. నువ్వు నీ ఇంట్లో విలేకరుల ముందు ఏమేమి మాట్లాడినావో నా దగ్గర రికార్డు ఉంది. అది బయటకు వస్తే ఆ మహిళ గౌరవం దెబ్బతింటుందని నేను బయట పెట్టలే. కనీసం మహిళల్ని గౌరవం ఇచ్చేదన్నా నేర్చుకో. జీవితం అంతా నేరాలు చేయడమే. అసలు ఏం హక్కు ఉందని నువ్వు రోడ్డు పైనకి వస్తాండవు. నువ్వు ఒక నేరస్తుడు. 2 బ్యాంకుల్లో దొంగతనాలు చేసి దొంగగా డీడీ బుక్కులు బయటికి తెచ్చి 13 కోట్లు దోపిడీ చేస్తే 12 ఏళ్ళు జైలు శిక్ష వేసినారు నీకు. సుప్రీంకోర్టు నువ్వు వార్డు మెంబర్ కాదు కదా, ఆఖరికి సింగిల్ విండో ఎలక్షన్లలో కూడా నువ్వు పోటీ చేయకూడదు అని చెప్పింది. ఇంకెందుకు వస్తున్నావా నువ్వు రోడ్లకి? నీకు నిజంగానే ఇన్ఛార్జ్ ఇచ్చినాడా? మరి నీలాంటి 12 ఏళ్ళు జైలు శిక్ష పడిన దొంగకి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఇవ్వగలిగే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు, ఆ నిప్పు నాయుడు, పప్పు నాయుడు ఇద్దరు ఆ నీచానికైనా దిగజారుతానన్న విషయం మాకు తెలుసు. మరి వాళ్ళ ఆ నీచానికి దిగజారే నీలాంటి నీకు టికెట్ ఇచ్చినారు. 12 ఏళ్ళు జైలు శిక్ష పడిన తర్వాత కూడా నీకు టికెట్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చినందుకు కదిరి ప్రజలు కుక్కకాటుకు చెప్పు దెబ్బన్నట్లు బుద్ధి చెప్పినారు. అయినా మళ్ళీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటాడు. నిజంగా అసలు నీకు ఇచ్చినారా? ఎట్లిస్తారు నీకు ఇన్ఛార్జ్? 12 ఏళ్ళు జైలు శిక్ష పడా, ఆఖరికి ఏ ఎలక్షను సింగిల్ విండో ఎలక్షన్ కూడా నువ్వు పోటీ చేయడానికి అర్హుడు కాకపోతుంది. నీకెందుకు ఇన్ఛార్జ్ ఇస్తారా? నాకు అర్థం కాదు. ఇచ్చింటే మరి చంద్రబాబు దానికి సమాధానం చెప్పాలా? ఇట్లాంటి నేరస్తులకు కూడా నువ్వు ఇన్ఛార్జీలుగా పెడతావేమయ్యా చంద్రబాబు? పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒకటి రోడ్లను అడ్డుకోవడం, ఆసుపత్రులను అడ్డుకోవడం, అధికారులను బెదిరించడం, అధికారుల మీద దౌర్జన్యం చేయడం. పద్ధతి కాదు ఇది. పద్ధతి మార్చుకో. నీకు అసలు అర్హత లేదు. నీకు రోడ్డుపైకి వచ్చేదానికి కానీ, లీడర్ అని చెప్పుకునే దానికి కానీ, పలానా పార్టీ వ్యక్తి అని చెప్పుకునే అర్హతే నీకు లేదు. 12 ఏళ్ళు జైలు శిక్ష పడిన నేరస్తుడికి ప్రాథమిక హక్కులు కూడా ఉండవు. అట్లాంటి నువ్వేందు వచ్చి రాజకీయ పార్టీకి నేను ప్రతినిధిని అని చెప్పుకుంటాను. రోడ్డు విస్తరణ జరిగి తీరుతుంది. ఈరోజే లాక్డౌన్ సడలించారు. 2-3 రోజుల్లో పనులు ప్రారంభమవుతున్నాయి. ఎవడడ్డొచ్చినా, నిప్పు నాయుడు, పప్పు నాయుడు వచ్చి రోడ్లో పండుకున్నా రోడ్డు విస్తరణ జరిగి తీరుతుంది. కోర్టు ఆదేశాల ప్రకారమే చేస్తాం. నీకు అభ్యంతరాలుంటే కోర్టుకు పో. లేదు, కోర్టు ఆదేశాలు మేము పాటించడం లేదని నీకు అనిపిస్తే కంటెంప్ట్ వేసుకో. నువ్వే ఒకటి రోడ్డుకు పీకి వచ్చేదానికి, అధికారులు అడ్డుకునేదానికి. ఖచ్చితంగా అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి సహకరించండి. ఇట్లాంటి నేరస్తుని మాటలు విని రాజకీయాలు చేయాలని ఆలోచిస్తే మీరు ఇబ్బందులు పాలవుతారు. ఇతను ఈరోజు కాకపోతే రేపు జైలుకి పోయేవాడే. సహకరించండి, మీకే మేలు జరుగుతుంది. ఉండే 10 మంది 250 మందిలో 10 మందో 15 మందో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ మేలు కోసమే చేస్తూ ఉన్నాం. మీకు మంచి జరుగుతుంది, మీ వ్యాపారాలు పెరుగుతాయి, మీ ఆస్తి విలువ పెరుగుతుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది.
అన్నిటికీ మించి 1,00,000 మంది రోజు కదిరి పట్టణంలో తిరిగే ప్రజల కోసం సహకరించింది. దయచేసి పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తాను, లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ప్రభుత్వ అధికారులని ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించడం మంచిది కాదు. వాళ్ళ విధుల్ని నిర్వర్తించకుండా వాళ్ళని అడ్డుకుంటే మీరు ప్రేక్షకులుగా దయచేసి మిగిలిపోవద్దండి. మేము కూడా రేపు రోడ్డుపైకి వస్తాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. 5 నిమిషాలు పట్టదు నాకు రోడ్లోకి రావడానికి. ఒక బాధ్యత ఉంది కాబట్టి మేము బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. అధికారులు కూడా మీ బాధ్యతని నిర్వర్తించండి. చట్ట ప్రకారం చేస్తున్నాం. ఏ ఒక్కటి కూడా చట్ట వ్యతిరేకంగా మనం చేయడం లేదు, కోర్టు వ్యతిరేకంగా మనం చేయడం లేదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు పోవచ్చు, లేదంటే కంటెంప్ట్ వేసుకోవచ్చు. అంతేగాని పనుల దగ్గరికి వచ్చి ఎవడో వీధి రౌడీలు గుండాలు వచ్చి నేరస్తులు జైలు శిక్ష పడిన వాళ్ళు వచ్చి అధికారులపైన దౌర్జన్యం చేస్తే మాత్రం బాధ్యత పోలీసులదే అవుతుందని చెప్పి సవినయంగా పోలీసు అధికారులకు కూడా మనవి చేస్తూ 2-3 రోజుల్లోనే రోడ్డు పనులు ప్రారంభమవుతాయి. అధికారులంతా సిద్ధంగా ఉండి దానికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మన కదిరి పట్టణంలో జరగబోతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో విషయాలు చెప్తున్నారు. మేము ఎటువంటి రోడ్డు విస్తరణకు వేయకూడదు, మేము చేయకూడదు, ఆటంకం చేయాలా అనే ఎప్పుడు కూడా ఆ భావన మాలో లేదు. కాకపోతే లబ్ధిదారు ఇంటి యజమానులు ఉన్నారు కదా, వాళ్ళకు చెప్పి వాళ్ళతో నోటీసులు ఇచ్చి తర్వాత మీరు వాళ్ళనే స్వయంగానే వాళ్ళే మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయినా కానీ పోలీసు ఫోర్సు ఈ టీపీఓ గారు ఎక్కువ అత్యుత్సాహం చేసి చాలా కదిరికి లేనిపోని ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. కానీ కందికుంట ప్రసాద్ డెకాయిట్ వచ్చి ఇంకా దొంగ ఇటువంటి పదాలు వాడాల్సిన అవసరం లే. ఆయన బిల్డింగ్ పోతుందని ఏదో డ్రామాలు ఆడుతున్నాడు అని అంటున్నారు ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారి ముందర, ఎంఆర్ఓ గారి ముందర, అధికారుల ముందర మున్సిపల్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లోనే చెప్పినారు, మొదట ఈ ఎంక్రోచ్మెంటు మీరు బిల్డింగ్ తీసేలా రోడ్డు విస్తరణ ఆ కార్యక్రమంలో నా బిల్డింగే మొదట కొట్టండి, నాకు ₹1 కూడా డబ్బు అవసరం లేదు అని ఆ రోజే ప్రకటించినారు. ఆ రోజు ప్రకటించేది మర్చిపోయి వాళ్ళ బిల్డింగ్ పోతుందని ఏదో డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పని అంటున్నారు. అది తప్పు. అది మీరు గతంలోకి పోయేసి మున్సిపాలిటీ ఆఫీసులో జరిగిన మీటింగ్లో జరిగిన ఆ విషయాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. తర్వాత పప్పుగాడు మళ్ళీ వచ్చి ఇంకా ఇటువంటివి ఉన్నాయి. డెకాయిట్ పార్టీకి పుట్టినీళ్ళు వచ్చి మీ పార్టీ, మీ దాంట్లోనే A1 A2 ముద్దాయిలో 25 కేసుల్లో ఉన్నాడు మీ నాయకుడు. ఎన్నో కేసులు పెట్టుకుని ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ నాయకుని నాయకత్వంలో మీరు ఎమ్మెల్యేలుగా 151 మంది ఉన్నారు. ఫస్ట్ మీదేదో చూసుకొని మా నాయకుడు ఇంత ఈ విధంగా ఉన్నాడు కదా, డెకాయిట్లో అవి అన్ని 25 కేసులు ఉన్నాయి. ఆ 25 కేసులు ఏమేమి ఉన్నాయో మీరే చూసుకోండి. ఇటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. మేము అభివృద్ధికి ఎటువంటి బస్సులో కూడా అడ్డుకోము. పోలీస్ ఫోర్సులు అంట అవి అంట వచ్చి ప్రజలకు భయభ్రాంతులు చేయకూడదు. మామూలుగా ఎంత ఉన్నదో ఆ రకంగా మీరు చేసుకున్నారు. 60 అడుగులు లైన్ వేసి
ఆ పక్క 30 ఈ పక్క 30 అడుగులు తీసి చేసుకునేకి ఎటువంటి అభ్యంతరము లేదని బహిరంగంగా ప్రజలతోనే మా నాయకుడు కందికుంట ప్రసాద్ చెప్పారు. మేము ఎటువంటి ఆటంకాలకు లేము. నుండి వేమారెడ్డి సర్కిల్ నుండి కోనేరు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం, అందులో భాగంగా దాదాపు 250 పైచులకు లబ్ధిదారులు వారికి నష్టం జరుగుతుండడం, ఆ 250 మంది లబ్ధిదారులు నష్టపోతున్న లబ్ధిదారులకు అండగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు తెలుగుదేశం పార్టీ వారికి మద్దతు తెలుపుతూ రావడం పత్రికా సోదరులకు తర్వాత కదిరి ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయమే. కొద్దిసేపటి క్రితం కదిరి ఎమ్మెల్యే మున్సిపాలిటీలో ప్రెస్ మీట్ పెడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, సొంత బిల్డింగ్ పోతుందనే తాపత్రయం తప్ప ప్రజల మీద తాపత్రయం లేదు అని చెప్పడం, వారి చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అభాండాలు వేయడం అనేది మేము వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అలాట్మెంట్ అనేది ఏ రోజైతే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారో మున్సిపాలిటీ వారు, ఆ రోజు నుంచి కూడా లబ్ధిదారులు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ఇంటి దగ్గరికి రావడం, అన్నా మాకు నష్టం జరుగుతుంది, మీరు మాకు అండగా నిలవాలి అని చెప్పడం, వారికి అందరికీ మద్దతుగా ప్రసాద్ అన్న గారు ఆ ఇష్యూను టేకప్ చేయడం, 1-2 సార్లు మున్సిపాలిటీలో అఖిలపక్ష సమావేశాలకు కూడా హాజరు కావడం, ఆ అఖిలపక్ష సమావేశంలోనే ఈ లబ్ధిదారులు ఎవరైతే నష్టపోతున్నారో వారి గురించి పూర్తిగా మేము రోడ్డు విస్తరణకు అడ్డు కాదు, అభివృద్ధికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వానికి అండగా ఉంటాం, కానీ మీరు చేస్తున్న విధానం తప్పు, ఈ విధానాన్ని మార్చుకుని ఎవరైతే నష్టపోతున్నారో వారికి నష్టపరిహారం వచ్చే విధంగా మీ ప్రభుత్వంతో మాట్లాడి మీ ప్రభుత్వ ప్రయత్నం చేయండి, లేదంటే అందరినీ పిలిపించుకొని వారికి నచ్చజెప్పి వారు కూడా మద్దతు ఇచ్చేటట్లు మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అదంతా చేయకుండా మీ కాంట్రాక్ట్ పనుల కోసము తొందరగా పూర్తి చేసేలా ఎవడైనా నష్టపోని నాకేం సంబంధము, నాకు 2 సంవత్సరాలు అయిపోవచ్చింది, ఇంకా ఉండేది 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల లోపలే వీలైన కాటికి టెండర్లన్నీ ముగించుకోవాలా, దాని ద్వారా వచ్చే కమిషన్ దొబ్బేయాలా అనే ఉద్దేశంతో మీలో పెట్టుకొని ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకు మీరు చేస్తున్న పనులకు ఏమైనా పొంతన ఉందా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మాట్లాడుతున్నారు, మీరు ఏదో బ్యాంకులు అంటారు, డీడీలు అంటారు, కొత్తగా ఏదన్నా ఉంటే చెప్పయా. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నువ్వు చెప్పే మాటలు విని 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 చెవులు జోరుగలు మోగినట్టు ఏమీ కాలే. కొత్తగా ఏదన్నా ఉంటే చెప్పు, ప్రజలు ఆలోచిస్తారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కందికుంట గురించి ఈ మాట మాట్లాడినాడు, దీంట్లో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఒకటే నువ్వు ఇక్కడ ముందు ఎమ్మెల్యే మాట్లాడుతాడో, అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతాడో, 15 సంవత్సరాల నుంచి చెప్పిన క్యాసెటే ఏసీ అరిగిపోయింది. కొత్త క్యాసెట్ ఏదన్నా ఉంటే ఎత్తుక్కో, లేదంటే నీ గురించి క్యాసెట్లు రెడీ చేస్తాడా. ఇప్పుడు పెట్టాము, నీ టైం వచ్చినప్పుడు ఆ క్యాసెట్లు కూడా పెడతాము. ఏమంటావు, పోటీ చేసేదానికి అనరుడా? నీకు దమ్ముంటే మళ్ళీ కందికుంట వెంకటప్రసాద్ చెప్పడం లేదయా, ఆయన అనుచరులుగా మేం ఛాలెంజ్ చేస్తాడం నీకు దమ్ముంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. నీకు దమ్ముంటే ఆపుకో. ఆయన చెప్పలే, ఆయన అనుచరులుగా మేం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా
తెలుగుదేశం పార్టీ తరపున కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. నీకు దమ్ముంటే ఆపుకో. అవినీతి ఎవరిది? అవినీతి సామ్రాజ్యం నుంచి పుట్టిన పార్టీనిది. 1,00,000 కోట్ల అవినీతి చేసి జైలు జీవితం గడిపి వచ్చి పార్టీ పెడితే ఆ పార్టీలో బీఫారం తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గెలిచిన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే నువ్వు. అవినీతి గురించి మేము మాట్లాడాలా? మీ పార్టీ అవినీతి గురించి నువ్వేంది ఏలెత్తి చూపడం? మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే మాట్లాడుతున్నారు. మీ ముఖ్యమంత్రి ఎప్పుడు జైలుకు, ఈ రోజు జైలుకు పోతాడా, రేపు జైలుకు పోతాడా అని. కందికుంట వెంకటప్రసాద్ గారి మీద పెట్టిండే దృష్టి దాంట్లో ఒక 20 పైసలు భాగము మీ సీఎం గారి మీద పెట్టుకో. ఎందుకంటే ఆయన రేపు పోతాడో మొన్నాడు పోతాడో జైలుకి. మళ్ళా ముఖ్యమంత్రి ఎవరు వస్తారో, ఎవరి చేతికి ప్రభుత్వం పోతాదో, నువ్వు ఏ గ్రూప్లోకి వెళ్ళాలనో. ఆయన భారతీయ సీఎం అయితే ఆయన గ్రూప్లోకి వెళ్ళాలన్నా, ఇంకో పెద్దిరెడ్డి సీఎం అయితే పెద్దిరెడ్డి గ్రూప్లోకి వెళ్ళాలన్నా. ఇప్పుడు నుంచి ప్లాన్లు వేసుకో యా గ్రూప్లోకి పోవాలని. కందికుంట గురించి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ పప్పు నిప్ప. అతి పెద్ద పప్పు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రెస్ మీట్లు చూసుకో. పప్పు బాగా మాట్లాడతాడా, మీ జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడా? అతిపెద్ద పప్పు మీ సీఎం. నువ్వు లోకేష్ బాబును కానీ చంద్రబాబు కానీ కందికుంట వెంకటప్రసాద్ గారు కానీ మాట్లాడే స్థాయి కానీ హక్కు కానీ నీకు లేదు. కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి ఈ కదిరి నియోజకవర్గంలో ఈ ఊర్లో పుట్టినాడు, ఈ ఊర్లో పెరిగినాడు, ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు. గెలిచినా ఓడినా ప్రజా జీవితంలోనే గత 25 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఒకే పార్టీలో. ఇంకా ఆయన మరణించేంత వరకు ప్రజా జీవితంలోనే ఉంటాడు. మీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నేను చెప్పడంలే, మా ఊళ్ళు చెప్పడంలే, మా నాయకుడు చెప్పడంలే. అనంతపూర్లో ఏదో హాస్పిటల్ కడతా ఉన్నావంట. ఈ ఎమ్మెల్యే పదవి అయిపోతానంటే అనంతపూర్కి బిచ్చాన ఎత్తేస్తావు. తర్వాత కదిరి ప్రజలు కనపడవా అనేది కూడా ఈ కదిరి ప్రజలకు తెలియదు. ఇంకో 20 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చినా కానీ ప్రజా జీవితంలో కందికుంట వెంకటప్రసాద్ ఉంటారు. నువ్వు ఉంటావో ఉండవో నువ్వు నిర్ణయించుకో. నువ్వు చేస్తా ఉండే పనులు నీ కాంట్రాక్ట్ పనులు తప్ప ఎమ్మెల్యేగా ఏమీ చేయడం లే. నువ్వు మాట్లాడే ముందు సభ్యత సంస్కారాలు ఒకరికి నేర్పించేది కాదు. ముందు నువ్వు నేర్చుకో సభ్యత సంస్కారం. ఏం మాట్లాడుతున్నాడు? మహిళల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే మహిళలను గౌరవించాలా, మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు రావాలా అని చెప్పేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించినప్పుడే మహిళా సంఘాలకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ రోజు కందికుంట వెంకటప్రసాద్ గారే కాదు, సామాన్య కార్యకర్త కూడా మహిళల్ని గౌరవిస్తాం. ఇంతకుముందు ఇప్పుడు ఒక మహిళను ఆయన ఆ విధంగా మాట్లాడతానంటే ఆ మహిళ గుర్తించుకోవాలా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నాకు, నేను ఎందుకు ఈ విధంగా ఇతను మాట్లాడుతా ఉంటే పడవలసి వచ్చింది, నేను చేసిన తప్పులేంటి. అందరికీ మాట్లాడలేం. మహిళలు అంటే అపారమైన గౌరవం ఉంది మా నాయకుడికి కానీ మాకు కానీ మా పార్టీకి కానీ. ఏ ఒక్కరిని అమ్మ అని సంబోధిస్తారే తప్ప పేరుతో కూడా పిలిచలేదు ఇంతవరకు ఆయన. కానీ అటువంటి వ్యక్తి ఈ రోజు ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఆమె అర్థం చేసుకోవాలా. ఏదో విలేకరులు వచ్చినాయి నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి బయట పెడతాను. ఆయన ఓపెన్గా నిన్ననే చెప్పినాడు పేపర్ స్టేట్మెంట్లో, మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. ఆమె గురించి మాట్లాడడానికి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను అని. నువ్వేంది బయట పెట్టేది? ఆయన ఓపెన్గా చెప్తానాడే ఆమె గురించి ఇంకా మాట్లాడతాను, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాను అని. ఆమెను పిలిపించుకొని మాట్లాడు. ఎందుకమ్మా ఆయన ఆ విధంగా మాట్లాడుతా ఉన్నారు ఏమి అని. మహిళలంటే గౌరవం. గతంలో కూడా మేము మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆమె కమిషనర్గా ఉన్నది. ఆ రోజు ఎక్కడ ఆయన కించపరచలే. ఆమెకు ఒక చెల్లి మాదిరి, ఒక సహోదరి మాదిరి అమ్మ అని గౌరవిస్తా వచ్చినాడు ఆయన్ని. ఆయనే కాదు ఆ రోజున మేము కానీ ప్రసాదన్న గారు కానీ అంత గౌరవం ఉన్నది. అంత గౌరవం ఉన్న ఈరోజు వ్యతిరేకిస్తున్నారంటే ఆమెకు పర్సనల్గా మాట్లాడుతున్నారంటే ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి ఏలెత్తి చూపుడు. ఉద్యోగస్తులు ఉద్యోగం చేయకుండా రాజకీయాలు చేస్తే మాత్రము ఇటువంటి మాటలు పడవలసి వస్తుందని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా కదిరి శాసనసభ్యులు గారు మాట్లాడిన తీరు ఈరోజు
కదిరి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా గుర్తు చేస్తున్నాం. దేనికంటే రోడ్డు విస్తరణలో భాగంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలతో సమావేశం జరిపినప్పుడు మా గౌరవ నాయకుడు కందికుంట గారు ఏం చెప్పడం జరిగిందంటే, నా బిల్డింగ్ పడగొట్టిన తర్వాత మీరు రోడ్డు విస్తరణలో భాగంగా పోటీ. ఈ మాట ఎందుకు చెప్పినారంటే, నేనేదో పర్సనల్గా తీసుకుని అడ్డుపడతానో లేకపోతే నా పార్టీ కార్యకర్తలను అడ్డు పెడుతున్నానో మీరు అన్నిలా భావించొద్దండి అని అధికారులు ఆత్మవిశ్వాసం పెంచేదానికి కానీ ఆ మాట చెప్పడం జరిగింది. కానీ అది ఇప్పుడు మర్చిపోయి శాసనసభ్యులు మాట్లాడిన తీరెట్లుందంటే, ఆయన బిల్డింగ్ కోసం ఆయన అడ్డుపడ్డమేంది? విజ్ఞత కోల్పోయి మాట్లాడడం కాదు, అధికారుల్ని మీరు రెచ్చగొట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధికి మేము అడ్డం కాదని పదే పదే చెప్తున్నా, మీరు ఉద్దేశపూర్వకంగా అధికారులు పరోక్షంగా మా మీదకి రెచ్చగొడుతున్నారనే దానికి ఇది నిదర్శనం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అడ్డుపడడం లేదని ప్రతి ఒక్క కార్యకర్త కాదు, ప్రజల్లో కూడా ఉంది. ఏం జరిగినా తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి మద్దతు ఇస్తారు, సామాన్య జనాలకు వెంటుంటారు, ధైర్యం చెప్తారనేది సామాన్య జనాల్లో ఉంది. మీరదంతా ఓర్చుకోలేక ఎన్నికల్లో 74,000 ఓట్లు పైచిలకు మెజారిటీ ఉంది మా నాయకుడికి. ఇవన్నీ మర్చిపోయి మీరు మాట్లాడుతున్న తీరు చాలా హాస్యాస్పదం. మేము మరోసారి గుర్తు చేస్తున్నాం, ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు ఉంటారు. ఖచ్చితంగా మీరు దౌర్జన్యపూరితంగా అధికారులు రెచ్చగొట్టి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం మేము ప్రజల కోసం దేనికైనా సిద్ధమని మా నాయకుడు చెప్పినట్లుగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ రోడ్డు విస్తరణలో ఎవరైతే లబ్ధిదారులు నష్టపోకుండా మీరు పనులు పూర్తి చేయండి, అంతేగాని మీకేదో అధికారం ఉందనో లేదంటే మేము ఏదైనా చేయగలుగుతామనో మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైనా మీ దగ్గర పెట్టుకోండి, మీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ పెంచుకోండి, అంతేగాని మా మీద ఏదో బలప్రయోగం చేయాలని చూస్తే మాత్రం ఈ ఇష్యూని మేము ఎక్కడికో తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జై తెలుగు. ఈరోజు స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెడబెల్లి సిద్ధారెడ్డి గారు కడప డిస్టిక్ చెందిన వ్యక్తి, అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కందికొండ వెంకటప్రసాద్ గారి గురించి ఏదేదో చెప్తున్నాడు ఆయన. ఒక్కటి చెప్తున్నాం, సిద్ధారెడ్డి గారు కడుపులు కోసిన చరిత్ర మీది, కడుపు నింపిన చరిత్ర కందికొండ వెంకటప్రసాద్ గారు అని చెప్పి మీ పత్రికా ముఖంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ పార్టీ కుంభకోణాలతో, ఆర్థిక కుంభకోణాలతో వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీ ముఖ్యమంత్రి 13 కేసుల్లో 14 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నాడు. ఆ పార్టీ ఎప్పుడు మునిగుతుందో తెలియదు. మీ నాయకుడు ఈ బుద్ధి పోతాడో రేపు పోతాడో తెలియదు. కేసులో ఏ బుద్ధి వాయిదా పోయి కోర్టు బెయిల్ రద్దు చేస్తుందో తెలియని హస్తిగతలో ఉన్నది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత కానీ, ఆయన పేరు ఎత్తే అర్హత కానీ నీకు ఏ పక్షాన కానీ ఏ మూల కానీ లేదని చెప్పి చెప్తున్నాం. కదిరి నియోజకవర్గంలో కందికొండ వెంకటప్రసాద్ గారు అనే నాయకుడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, ఆయన ఉన్నా లేకపోయినా చిరస్థాయిగా నిలిచిపోయి ఏకైక నాయకుడు కందికొండ వెంకటప్రసాద్ గారు అని చెప్పి మీకు గర్వంగా చెప్తున్నాం. కానీ మీ పరిస్థితి ఒక ప్రజారాజ్యం పార్టీతో మొదలై పార్టీలు మారిన చరిత్ర మీది. మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులకు ఎప్పుడూ ఆటంకం కలిగించదని, అభివృద్ధికి తోడు ఎప్పుడు ఉంటామని చెప్పి మరొక్కసారి మేము తెలియజేస్తున్నాం. రోడ్డు విస్తరణ పనులకు మేము ఏనాడు అడ్డం చెప్పలేదు. 60 అడుగులు మించి మీరు చేసేది మేము అడ్డుపడుతున్నామే తప్ప వేరే విధంగా ఏమి లేదని చెప్పి పత్రికా మూలకంగా మేము విజ్ఞాపిస్తున్నాం. గమనిస్తున్నారు, ఒకసారి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమని ఊహించుకోండి. కదిరిలో కందికుండా ఉండండి, ఏమైంది మీరు డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు. మీరు 60 అడుగులు వేసుకుంటారు, 60 అడుగులు వేసుకుంటే ఎవరికి అభ్యర్థం లేదు, కందికుంటకి అభ్యర్థం లేదు, ప్రజలకు అర్థం ఎవరు లేదు. మీరు ఒక రోజుకి 80 రోజులు 80 అడుగులని ఒక రోజు, 90 అడుగులని ఒక రోజు, 120 అడుగులని ఒక రోజు అని చెప్పి మీరు ఇట్లా చెప్తున్నారు. మీరు దీనికి ఒక అండర్స్టాండింగ్ రండి. 60 అడుగులు వేస్తున్నాం, ఎవరికైనా అభ్యర్థులు చెప్పండి. ఇక్కడ ఎవరికి అబ్జెక్షన్ లేదు, మీరు 60 అడుగులు వేయండి. అంతేగాని మీరు అది పెట్టుకొని కందికుంట గారి బిల్డింగ్ పోతుంది, దాన్ని అడ్డపడుతుంది, ఇవన్నీ ఇవి క్యాసెట్లన్నీ డిస్ప్లేటేసండి. రాబో రోజుల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఈ కదిరి కోసం ఈ రోడ్డు కోసము నారా చంద్రబాబు నాయుడు గారు రావాలా, లోకేష్ రావాలా అని కాదు. మీ స్థాయి గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీ నాయకుడు ఏమి, ఈరోజు ఉంటాడా, రేపు ఉంటాడా, మన్నాడు ఉంటాడా, ఏం చెప్పడం లేదు. మీ ఎంపీలు చెప్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు టచ్లో ఉన్నారు. ఇప్పుడే ఇప్పుడు పోతాడు, ఎప్పుడు దుక్కేద్దామని. అది తెలుసుకొని నీకు రాజకీయ జీవితం అయిపోయా, నీకు 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళా నీకు ప్రజలు ఏం చెప్తారని ఆలోచించుకో. నువ్వు ఉండవు కదిరిలో, కందికుంట ఇక్కడే ఉంటారు, నువ్వు అడ్డకు వెళ్ళిపోతా ఉండవు. తెలుసు మాకు అందరికీ, మాకే కాదు మీ నాయకులకు అందరికీ తెలుసుకొని నువ్వు
వ్యక్తిగతంగా మాట్లాడాలని పెట్టేసి మీ స్థాయికి తగినంత మీరు మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీ నందు కదిరి కాంట్రాక్టర్ గా పిలిచేవాడే కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి గారు ఆ చెత్త నోటితో చెత్తవాగుడు వాగుతున్నారు. గౌరవనీయులైన కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు ప్రజాకుడు ఆయన గురించి మాట్లాడే స్థాయి గాని అర్హత గాని నీకు లేదు. అటువంటి నాయకుడు గొప్పగా ప్రజలంతా గుర్తించారు కాబట్టి నీకి శాసనసభ్యుడుగా ఓట్ల రూపంలో కొని తెచ్చిన దరిద్రంగా ప్రజలు ఏడుస్తున్నారు. నీకు ఎందుకైనా గెలుచుకున్నారని సిద్ధారెడ్డి గారు గౌరవంగా మీకు మాట్లాడుతున్నాము. మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించు. ఆ స్థాయి అర్హత నీకు లేదు. ఇంకోసారి హెచ్చరిస్తున్నాం, పేద ప్రజల ఆస్తుల జోలికి వస్తే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. వారి జోలికి వస్తే గనక మేము తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవనీయులైన కందికుంట వెంకటప్రసాద్ గారు తరఫున అడ్డుకుంటాం. మీకు రోడ్లోకి వస్తే 5 నిమిషాలు పట్టదని సంబోధిస్తున్నాం. నువ్వు 5 నిమిషాలు కాదు, మేము నిత్యం ప్రజల మధ్యలో రోడ్లోనే ఉంటాం, రాండి తీర్చుకుందాం. కావాలంటే ప్రజల ఆస్తుల జోలికి రాకుండా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.